ప్రియులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనండి. అసలు సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే ఏంటో తెలుసా? గలతీ 2:20 ఉంటుంది, జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నా కొరకు మృతి పొందిన ప్రభు యేసు క్రీస్తు విశ్వాసము వలన ప్రభు కోసమే నేను జీవిస్తున్నానని పౌలు గారు గొప్ప సాక్ష్యము చెప్తారు. నీవు కూడా ప్రభు కోసం జీవిస్తూ ప్రభు చిత్తం కొరకు కనిపెట్టినట్లయితే దేవుడు నీతో అంటున్నారు, ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తాను అని. ఇక్కడ దావీదు అనే వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను యూదా పట్టణంలోకి వెళ్ళవచ్చు అని ప్రార్థన చేస్తే వద్దు, హెబ్రోన్లో ఉండమన్నప్పుడు దేవుని మాట విని హెబ్రోన్లో 7 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత దేవుని చిత్తానుసారంగా ఇజ్రాయేలీని, యోధా వారిని 33 సంవత్సరాలు పరిపాలించడానికి దేవుడు కృప చూపుతారు. నీవు కూడా దేవుని చిత్తంలో ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయము చేసి శుభకరమైన ఆనవాలు దేవుడు నీకు చూపిస్తారు. ఆమేన్.